సినిమాలల్లో విలన్లనే కాదు, సీరియస్ గా అసెంబ్లీలో సెంట్రల్ సర్కార్ తీరును కూడా చింతగడుతుండిపోర్రి సీఎం విజయ్. ప్రతిపక్షాలు పంచాయత్ చేసుకుంటా కాళ్ళల్లో కట్టమడ్డం పెట్టినట్టు చేసినా కూడా వెనుకకు పోకుండా దూసుకుపోతున్న దళపతికి అవే ప్రతిపక్షాలు కూడా పక్కకు సపోర్ట్ గా నిలబడి ఈ ముచ్చట్ల కలిసి నడుద్దాం అని తోడేస్తే ఉత్త ఊకుంటాడా? ఇగో అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసి అట్లుంటది మనతో అనిపించింది ఇట్లా. సొంత రాష్ట్రంలో మాకు మాకు పార్టీల పరంగా పంచాదులుండొచ్చు, 100 కొట్లాటలుండొచ్చు కానీ రాష్ట్రం తెరివే వస్తే ఊకునేదే లేదని నిరూపించారు తమిళనాడు లీడర్లు. సెంట్రల్ సర్కార్ తెస్తా అన్న డీలిమిటేషన్కు మేము బరాబర్ వ్యతిరేకము, అస్సలు ఒప్పుకునేది లేదని సీఎం విజయ్ అసెంబ్లీలో చెప్పుడుతోని దానికి ప్రతిపక్షాలకెళ్ళి కూడా ఒక్క తిరిగా సపోర్ట్ వచ్చేవరకలా డీలిమిటేషన్ వ్యతిరేక బిల్లుకు అసెంబ్లీలో తీర్మానం చేసేసారు. జనాభాను బట్టి డీలిమిటేషన్ చేస్తే సౌత్ రాష్ట్రాలకు రాజకీయంగా అన్యాయం జరుగుతుంది, మేము చూసుకుంటా కూసోలేమని అన్ని పార్టీలు కూడా రాష్ట్రాల హక్కులను కాపాడతామని కూడా చెప్పుకొచ్చారు. ఇక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి 100 రోజులు కూడా కాకముందే విజయ్ ఇటు జనాల తిప్పలు తీర్చుకుంటేనే, పబ్లిక్ కోసం పథకాలు అమలు చేసుకుంటేనే రాష్ట్రాల తెరవస్తే రఫాడిస్తామని సెంటర్ సర్కార్కు సురుకులు పెడుతున్నా అనుకుంటా దళపతి దగ్గర ఫ్యాన్స్ అంతా మురిసిపోతుంటే, ఇంకో దిక్కు ఈ తీర్మానం చేయంగా సీఎం రేవంత్ రెడ్డిని తీరొక్క రకంగా అరుచుకుంటారు కొందరు లీడర్లు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్న రేవంత్ రెడ్డి బీజేపీ సర్కార్ తెస్తా అంటున్న డీలిమిటేషన్ కు ఎందుకు సపోర్ట్ ఇస్తున్నా అనుకుంటా హస్తం పార్టీ డబుల్ స్టాండర్డ్ ఎందుకట అని డిఎంకే ఎంపీ దయానిధి మారను ఎక్సులు అరుచుకున్నాడు. ఇట్లా తెలంగాణ అసెంబ్లీ ఎంపీ స్థానాలు విరగబోతున్నాయని ప్రసారం చేసుకుంటా రేవంత్ రెడ్డి డీలిమిటేషన్ కు మంచిగానే మద్దతు ఇస్తున్నాడు. తమిళనాడులో ఎంపీలతో మీటింగ్ పెట్టిన కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్ సర్కారే ఉన్న 4 రాష్ట్రాల్లో ఎందుకు మీటింగ్ పెట్టలేదు? తెలంగాణ డీలిమిటేషన్ కు సపోర్ట్ ఇస్తున్న రేవంత్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించలేదు అనుకుంటా పాయింట్ టు పాయింట్ తో ప్రశ్నించుకుంటూ రాసుకొచ్చింది. ఇట్లా ఇప్పటికే మోడీకి మొత్తం సపోర్ట్ ఇస్తున్నాడు, కమలం పార్టీతో కలిసే ఉంటుండు అని మన తాను అన్ని పార్టీలు రేవంత్ రెడ్డిని మాటలు అంటనే ఉన్నాయి అనుకుంటే, ఇప్పుడు తమిళనాడుకి వెళ్ళి కూడా తప్పుల పడుతున్నాడు పోరి సీఎం సారు. మరి డిఎంకే ఎంపీ కామెంట్లకు డి అంటే డి అనే తట్టు రేపే మన కౌంటర్లు వస్తాయా కాంగ్రెస్కి అనేది చూడాలిగా.